ఒక పక్క వక్ఫ్ కానీ చర్చ్ ల్యాండ్స్ కానీ సొంత మెయింటెనెన్స్ లో ఉంటే మన ఆలయాలు మటుకు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. దీన్ని రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ అనదు ప్రియాంక గారు. ఇట్ ఈస్ హిందూ ఎండోమెంట్. ఎందుకంటే ఓన్లీ హిందూ దేవాలయాల మీదనే ఈ కక్ష. మసీదులకు ఎట్లాంటి రిస్ట్రిక్షన్ లేదు. చర్చులు కూడా అవి కూడా ప్రైవేట్ గా వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. హిందూ దేవాలయాలకి ఇట్లాంటి దుస్థితి రావడానికి కారణం 1925లో అప్పుడు ప్రభుత్వాలు కూడా ఎందుకని దీని మీద సవరణ చేయలేదంటారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంని ఒక్కటే అనుకోవాలంటారా, లేకపోతే తర్వాత ఎన్నోసార్లు బీజేపీ వచ్చిన తర్వాత కూడా దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాము అని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా ఎందుకని నిలబెట్టుకోలేకపోతుందంటారు? అది ఒకటేసారి గవర్నమెంట్ నుంచి వెళ్ళి తీసేసి సిస్టంలో పెట్టాలి అన్నప్పుడు ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేవాలయాలు మావి, మేము రక్షించుకుంటాం, మేము కాపాడుకుంటాం అనే చైతన్యం ప్రజల్లో రావాలి. ప్రతిదీ భారతీయ జనతా పార్టీయే చేయాలి అని అంటే ఎట్లయితుంది చెప్పండి? దేశ రక్షణ భారతీయ జనతా పార్టీ చేసింది, ధర్మ రక్షణ భారతీయ జనతా పార్టీ చేస్తుంది, దేవాలయ రక్షణ కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కానీ ప్రజల నుంచి కూడా ఒక చైతన్యం రావాలి, ప్రజల నుంచి కూడా మద్దతు రావాలి, ప్రజల నుంచి కూడా మేము మీకు తోడుగా ఉన్నాం, మీరు దేశం కోసం, ధర్మం కోసం, దేవాలయ రక్షణ కోసం ఏం చేస్తారో చేయండి, మేము మీకు సపోర్ట్గా ఉన్నామని ప్రజల నుంచి వచ్చినప్పుడు ఒకదాని ఇంకొకటి చేస్తూనే ఉన్నాం. నమాజ్ చేసుకున్నంత మాత్రాన మీ ల్యాండ్ వక్ఫ్ది అయిపోతుంది అని అనుకునే దౌర్జన్యపు చట్టాలు తెచ్చిన ఈ కాంగ్రెస్ హిందువుల కోసం ఏం న్యాయం చేస్తుంది? చెయ్యదు. కాబట్టి ఇది మనమే నిలబడాలి. ప్రతి హిందూ దీనికోసం నడుం బిగించినప్పుడు పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని మేనిఫెస్ట్ చేస్తుంది. ప్రైవేట్ ఇండివిజువల్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక దగ్గర ఆలయం కట్టించుకున్న తర్వాత దానికి డొనేషన్స్ బాగా వస్తున్నాయి అనుకోండి, నెలకు ఒక 5 లక్షలు దాటి వస్తున్నాయి అనుకోండి, వెంటనే ఎండోమెంట్ దాన్ని గ్రాబ్ చేస్తుంది. అక్కడ గోవా, కేరళలో మీరు ఇంటి ముందట మనము తులసి కోట ఉంటుంది కదా, అక్కడ ఇంటి ముందట అందరికి తులసి కోట మీద తులసి మొక్కను తీసేసి సిలువ ఉంటుందండి. సిలువకు తులసి మొక్క ఎందుకు? వీళ్ళు బస్తాలన్నీ తీసుకుపోయినాక పిల్లలకు తినడానికి కూడా ఇంట్లో తిండి ఉండదు. ఆకలితో ఒక వారం రోజులు ఏడుస్తూ ఉన్నారు అనుకోండి, ఉన్నప్పుడు ఒక పాస్టర్ వస్తాడు సిలువ పట్టుకొని వచ్చి, నీకు యేసు ప్రభువు బియ్యం బస్తా ఇచ్చి ఉన్నాడు కాబట్టి జనార్దన్, ఈ రోజు నుంచి నీ పేరు జాన్సన్ అన్నాడు అనుకో. వాడు తెల్లారి నుంచి వెళ్ళి జనార్దన్ పేరు తీసేసి జాన్సన్ అని చెప్పుకుంటాడు. అట్లా మతం మారిన వాళ్ళే క్రిస్టియన్స్ అంటారు. జనార్దన్ జాన్సన్ అయింది, రామ్ రాబర్ట్ అయింది, పృథ్వీ పీటర్ అయింది. అక్కడ ఎక్కడో కేరళలో ఎందుకు, ఇక్కడ మన ఆంధ్రాలో కూడా సగానికి సగం అంతా కూడా మారిపోతూనే ఉన్నారు. అది చూస్తూనే ఉన్నాం కళ్ళ ముందు. వాడు కత్తికి భయపడి కట్ చేసుకున్నాడు, వీళ్ళు ఆకలికి భయపడి బియ్యం బస్తా తీసుకొని పేరు మార్చుకున్నాడు. వీళ్ళిద్దరు కూడా పిరికి హిందువులు. ఒక పిరికి హిందువుకే అంతుంటే ఈ కత్తికి, ఆ ఆకలికి భయపడే మనలాంటి వాళ్ళకి ఇంకెంత ఉండాలి? ఈ విషయాన్ని కానీ ఏ హిందూ అయితే గ్రహించిన రోజు భారతదేశం సువర్ణంగా. నమస్తే, ఆర్బీసీ తెలుగుకి స్వాగతం. భారతదేశంలోని ఆలయాలని కొన్ని కోట్ల మంది హిందువుల విశ్వాసానికి కేంద్రం. ఈ ఆలయాలన్నీ ఎండోమెంట్స్ యాక్ట్ కింద ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నాయి. ఒక పక్క వక్ఫ్ కానీ చర్చ్ ల్యాండ్స్ కానీ సొంత మెయింటెనెన్స్లో ఉంటే మన ఆలయాలు మటుకు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. అసలు ఇదంతా ఎందుకు ఉంది, ఇప్పుడు ఇదే ప్రస్తుతం డిబేట్గా ఎందుకు మారింది అనే విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మౌనికా సుంకర గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. జీ నమస్తే మేడం. సో ఈ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ అనేది ఎప్పుడు మొదలైంది, ఎందుకని ఇది ఒక పెద్ద డిబేట్గా మారుతోంది, దీని మీదనే చర్చలు, గొడవలు కూడా అవుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీన్ని రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ అనొద్దు ప్రియాంక గారు. ఇట్ ఈస్ హిందూ ఎండోమెంట్. ఎందుకంటే ఓన్లీ హిందూ దేవాలయాల మీదనే ఈ కక్ష. ఇది ఈ ఎండోమెంట్ యాక్ట్ని కక్ష అనే అనొచ్చు. ఎందుకంటే మసీదులకు ఎట్లాంటి రిస్ట్రిక్షన్ లేదు, అవి ప్రైవేట్గా వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. చర్చులు కూడా అవి కూడా ప్రైవేట్గా వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. ఫారిన్ ఫండ్స్తో కూడా నడుస్తుంటాయి. హిందూ దేవాలయాలకి ఇట్లాంటి దుస్థితి రావడానికి కారణం 1925లో బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, 2 తెలుగు రాష్ట్రాలు, వీటన్నిటి మీద ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలన్నిటి మీద కూడా కొన్ని కండిషన్స్ పెట్టినారు. ఆ కండిషన్స్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు తమిళనాడులో మీరు చూస్తే ప్రతి 100 రూపాయల్లో 18 రూపాయలు గవర్నమెంట్ తీసుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్లో మనకున్న తిరుపతి బాలాజీ టెంపుల్ ప్రతి సంవత్సరం 100 కోట్లు నెల వస్తే వాటన్నిటిని గవర్నమెంట్ తీసుకొని రోడ్లు వేయడానికి, హాస్పిటల్ కట్టడానికి వాడుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా 150కి పైన క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి.
వాటి నుంచి ఫారెన్ ఫండ్స్ భారతదేశానికి వస్తాయి మత మార్పిడి చేయడానికి, హిందువులను క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేయడానికి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా ఇస్లామిక్ దేశాల నుంచి కూడా భారతదేశానికి ఫండ్స్ వస్తాయి హిందువులను ముస్లింలుగా కన్వర్ట్ చేయడానికి. మరి ఇట్లా ఈ రెండింటికి ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తూ ఇక్కడ వాళ్ళ మసీదులు కానీ చర్చిలు కానీ డెవలప్ చేసుకోవడానికి, మత మార్పిడి చేసి సంఖ్యాబలం పెంచుకోవడానికి వాళ్ళకి అట్లా సపోర్టివ్గా డబల్ ఎఫెక్ట్లో ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్న హిందువులు హిందుస్థాన్లో ఉన్న హిందువులకు, హిందుస్థాన్లో ఉన్న హిందూ దేవాలయాలకు ఈవెన్ సెల్ఫ్గా మెయింటైన్ చేసుకునే అధికారం లేదు. ఇదే బ్రిటిష్ ఉన్నప్పుడు జరిగింది. మరి 1947లో బ్రిటిష్ వెళ్ళిపోయినారు కదా, వెళ్ళిపోయిన తర్వాత సోయి రావాల్సింది ఎవరికి? అప్పుడు ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళకి, అంటే సోకాల్డ్ కాంగ్రెస్ పార్టీకి. ఈ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అపీజ్మెంట్లో ఎంత మునిగిపోయిందంటే, అయితే 1925లో బ్రిటిష్ పెట్టిన ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎండోమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది 1947లో చేంజ్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్కి ఉంది. కానీ కాంగ్రెస్ మైనారిటీ అపీజ్మెంట్ ఒకవైపు చేసుకుంటూ ఇంకొక సైడ్ మన హిస్టరీని పిల్లలకు, అంటే వచ్చే తరాలకు మన పూర్వీకులు చేసిన త్యాగాల్ని వీటిని చెప్పాల్సిన బాధ్యత ఉన్న హిస్టరీని కమ్యూనిస్టుల చేతిలో పెట్టింది. కమ్యూనిస్టులు ఏం చేసిండ్రు? మొఘల్, ఆఫ్ఘాన్స్ ఇస్లామిక్ అట్రాసిటీస్ని, బ్రిటిష్ క్రిస్టియన్ అట్రాసిటీస్ని వైట్ వాష్ చేశాను. వైట్ వాష్ చేయడం వల్ల ఏం జరిగిందంటే మన హిస్టరీ మనకు తెలియకుండా అయిపోయింది. అట్లా బ్రిటిష్ క్రిస్టియన్స్ మద్రాస్ ప్రెసిడెన్సీ, అంటే ఇందాక నేను చెప్పిన సౌత్లో ఉన్న ఈ స్టేట్స్ అన్నిటి మీద పెట్టిన ఎండోమెంట్ యాక్ట్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నది. అయితే ఇక్కడ నెహ్రూ ఎందుకని ఒక స్టెప్ ముందర తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగానే హిస్టరీలో అంతా కూడా మనం చూస్తే ఇప్పటికీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎందుకని ఒక స్టెప్ తీసుకొని దీని గురించి సవరణ చేయాలి అన్న ఆలోచన చేయలేదంటారు? అప్పుడు ప్రభుత్వాలు కూడా ఎందుకని దీని మీద సవరణ చేయలేదంటారు? అంటే మీరు అనేది ఎండోమెంట్ మీదనే అట్రాసిటీస్? ఎండోమెంట్ మీద మొత్తంగా ఒక జాతి మీద జరుగుతున్న అట్రాసిటీస్ని, హిస్టరీనే వైట్ వాష్ చేయాలి అనుకున్నప్పుడు ఎండోమెంట్ అనేది దాని నుంచి ఫైనాన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కదా. అంటే ప్రజలందరూ దానిలో డబ్బులు వేయడం వల్ల ఇంత పర్సంటేజ్, ఇప్పుడు దేవుడికని మనం డబ్బులు ఇస్తే అందులో ఇంత పర్సంటేజ్ దొంగతనం చేసినట్టు, బందిపోట్ల దొంగలాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందులో ఇన్వాల్వ్ అయ్యి అట్లా చేసి. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంని ఒక్కటే అనుకోవాలంటారా, లేకపోతే తర్వాత ఎన్నోసార్లు బీజేపీ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ మేము తీసుకునే యాక్షన్ దీని మీదనే ఉంటుంది, ఎండోమెంట్స్ యాక్ట్ ఏదైతే ఉందో దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాము అని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా ఎందుకని నిలబెట్టుకోలేకపోతుంది అంటారు? ఎండోమెంట్ యాక్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రిటిష్ క్రిస్టియన్ 1925లో పెట్టింది. ఓకే, అది అట్లా 1947 తర్వాత కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు కంటిన్యూ అవుతూ ఇంకా భయంకరంగా ఏం జరిగిందంటే 1970లో కేశవానంద భారతి వర్సెస్ కేరళ స్టేట్ అనే ఒక కేసు ఉందండి. అదొక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చింది. 750 పేజెస్ ఆఫ్ డాక్ట్రిన్లో పార్లమెంట్కి సూపర్ పవర్స్ ఉండకూడదు. ఎందుకు అంటే అక్కడ ఎండోమెంట్ ల్యాండ్స్ అన్నిటిని కూడా రైట్ టు ప్రాపర్టీ కిందకు వస్తుంది. ఇప్పుడు మనం ఒక టెంపుల్ అనుకుంటే దాన్ని ఒక ఎంటిటీ కిందగా చూస్తారనమాట. సో ఇట్ హ్యాస్ రైట్ టు హ్యావ్ ఎ ప్రాపర్టీ లీగల్ టర్మ్స్లో. మరి రైట్ టు హ్యావ్ ప్రాపర్టీ అన్నప్పుడు మనం దేవాలయాలకు భూములను దానం ఇస్తాం, వాటిని దేవాలయ భూములు అంటారు. కాబట్టి ఒక టెంపుల్ ఎంటిటీ అయినప్పుడు దానికి రైట్ టు ప్రాపర్టీ ఉంటుంది. కాబట్టి ఆ దేవాలయాల భూములన్నీ కూడా ఆ దేవాలయానికి చెందినవి. కానీ వాటిని కబ్జా చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎన్నో భయంకరమైన కుట్రలు చేసింది. అక్కడ పంజాబ్లో, ఇటు కేరళలో, దేశవ్యాప్తంగా. అట్లా చేసిన దాని నుంచి వచ్చిన డాక్ట్రిన్ నుంచి కూడా మీకు ఇన్ని రైట్స్ ఉండవు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మీకు దేవాలయాల భూములను కబ్జా చేసే రైట్ లేదు, అధికారం లేదు అని చెప్పి చెప్పింది. అయితే ఇందిరాగాంధీ ఒక నియంతలాగా ఫండమెంటల్ రైట్స్ని కూడా కాలరాసింది. అప్పుడే చూడండి, ఫండమెంటల్ రైట్స్ని డిస్టర్బ్ చేసే రైట్ మీకు లేదు అని సుప్రీంకోర్టు ఇందిరాగాంధీకి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ కేసుని మనం చూస్తే తెలిసిపోతుంది. అంటే ఒక నియంతలాగా ప్రజల ఫండమెంటల్ రైట్స్ని కాపాడాల్సింది పోయి నువ్వు ఏదంటే అది స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి అట్లా మన డెమోక్రసీని కాపాడుకోగలిగినాం మనం కాంగ్రెస్ నుంచి. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా అది ఒకటేసారి గవర్నమెంట్ నుంచి వెళ్ళి తీసేసి సిస్టంలో పెట్టాలి అన్నప్పుడు సో ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేవాలయాలు మావి, మేము రక్షించుకుంటాం, మేము కాపాడుకుంటాం అనే చైతన్యం ప్రజల్లో రావాలి. ప్రతిదీ భారతీయ జనతా పార్టీయే చేయాలి అని అంటే ఎట్లయితుంది చెప్పండి? ప్రజలు కూడా ఇప్పుడు ఆర్టికల్ 370ని రిపీల్ చేసినప్పుడు అది దేశానికి సంబంధించింది. అది దేశం ముక్కలు కాకుండా, అంటే అక్కడ వేరే కాన్స్టిట్యూషన్ ఉంది, మన దగ్గర వేరే కాన్స్టిట్యూషన్. ఏక్ దేశ్ మే దో సంవిధాన్ నహీ చలేంగే అని తీసుకొచ్చినాం అనమాట భారతీయ జనతా పార్టీ. అంటే
దేశంలో 2 రాజ్యాంగాలు ఉండడానికి లేదు అన్న ఉద్దేశంతో దాన్ని ఆర్టికల్ 370 రిపీల్ చేసి దేశంలో భాగంగా ఉంచగలిగాను. సో ఇట్లాంటి భారతీయ జనతా పార్టీ చేసినప్పుడు ప్రజల నుంచే మద్దతు వస్తే ఇట్లాంటి డెవలప్మెంట్ వర్క్స్ కానీ, దేశహితం కోసం కానీ, ఈ నాగరికతను కాపాడడం కోసం కానీ ఇలాంటివన్నీ చేయడానికి ముందుకెళ్తాం. ఇట్లా ఇందాక నేను చెప్పినట్టుగానే దేశ రక్షణ భారతీయ జనతా పార్టీ చేసింది, ధర్మ రక్షణ భారతీయ జనతా పార్టీ చేస్తుంది, దేవాలయ రక్షణ కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కానీ ప్రజల నుంచి కూడా ఒక చైతన్యం రావాలి, ప్రజల నుంచి కూడా మద్దతు రావాలి, ప్రజల నుంచి కూడా మేము మీకు తోడుగా ఉన్నాం, మీరు దేశం కోసం, ధర్మం కోసం, దేవాలయ రక్షణ కోసం ఏం చేస్తారో చేయండి, మేము మీకు సపోర్ట్గా ఉన్నామని ప్రజల నుంచి వచ్చినప్పుడు ఒకదాని ఇంకొకటి చేస్తూనే ఉన్నాం. మనకు మొదటిసారిగా స్వతంత్రం, ఈ నాగరికతను కాపాడే వ్యక్తి, ఈ నాగరికతకు ప్రౌడ్గా ఫీల్ అయ్యే వ్యక్తి, ఐ మీన్ టు సే లైక్ ఎ ప్రౌడ్ హిందూ, నరేంద్ర మోదీ ఒక్కడే ఇంతవరకు ఉన్న ప్రధాని. కాబట్టి 2014లో మనం ఫామ్ చేసిన గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఈ నాగరికతను కాపాడడానికి ముందు నిలబడిన గవర్నమెంట్, అది ఈ ధర్మం కోసం నిలబడిన గవర్నమెంట్, అది ఈ దేశం కోసం నిలబడిన గవర్నమెంట్, అదే ఈ దేవాలయ రక్షణల కోసం నిలబడిన గవర్నమెంట్. రైట్. అయితే రామ్ మందిర్ కట్టడానికి కూడా ఆ ల్యాండ్ గురించి కానీ, ప్రాపర్టీ గురించి 144 years అలా చాలా యుద్ధాలు జరిగాయి. దాని తర్వాతే రామ్ మందిర్ అనేది కట్టారు. సో మరి అలాంటప్పుడు అంత డెసిషన్ తీసుకున్నారు నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు దీని గురించి యుద్ధాలు అవుతున్నాయి అని తెలిసి కూడా ఎందుకని ఒక యాక్ట్ తీసుకోవట్లేదు? ఒకవేళ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే, దీన్ని ఏదైనా సవరించాలి అనుకుంటే ఇప్పుడు ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఎండోమెంట్ ఈజ్ డిఫరెంట్ అండి, రామ జన్మభూమి ఈజ్ డిఫరెంట్. అఫ్ కోర్స్, కానీ ఎన్నో జరగవు అనుకున్నవి ఆయన చేశారు, ఎవరు ఊహించని కూడా లేదు, అవునా? సో అలాంటిది మరి ఇంత డ్రాస్టిక్ డెసిషన్ తీసుకొని ఇప్పటికే ఆయన మీద దీని గురించి అని మాట్లాడుతున్నారు అపోజిషన్ వాళ్ళు. సో అలాంటప్పుడు ఇది కూడా సవరించే వీలు ఏమన్నా ఉందంటారా? 100% అండి. దీనిలో ఇండిపెండెంట్గా సొసైటీ జాగృతం అవ్వాలి, ఓకే, హిందూ సమాజం జాగృతం అవ్వాలి. ఒక ప్రౌడ్ హిందూగా ప్రతి హిందూ తనని తాను రియలైజ్ అవ్వగలగాలి. పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్, మై ధర్మ ఈజ్ డిఫరెంట్ అనే కాన్షియస్నెస్లోకి రావాలి. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా హిందువులు ఉన్నారు, కానీ వాళ్ళ పొలిటికల్ గ్రోత్ కోసం దేశాన్ని, ధర్మాన్ని అమ్మడానికి కూడా రెడీగా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు అందులో. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇట్లాంటి పనులు చేయాలి అన్నప్పుడు ఎంత గట్టి సపోర్ట్ ఉండాలి భారతీయ జనతా పార్టీకి. ఇందాక రామజన్మభూమి అనేది హిందూ స్వాభిమానానికి సంబంధించింది. దానిలో ఫండమెంటల్ రైట్స్ వేరేటి అన్నీ చూడాల్సింది లేదు, ఎందుకంటే అది 500 సంవత్సరాల కింద దెబ్బతిన్న ఆత్మగౌరవం. అది మన జాతికి ఆత్మ, మన దేశానికి ఆత్మ. ఇప్పుడు ప్రతి దేశానికి ఒక సోల్ ఉంటుందండి. సౌదీ లాంటి నేషన్స్లో ఇస్లాం ఆ కంట్రీ సోల్, అమెరికా, యూరోప్లో క్రిస్టియానిటీ ఆ కంట్రీకి సోల్, భారత్కి హిందుత్వం కంట్రీకి సోల్. ఆ హిందుత్వానికి రూపం శ్రీరాముడు. కాబట్టి రామ జన్మభూమి అనేది భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉంటుంది, ఎందుకంటే అది హిందూ స్వాభిమానానికి, దేశ ప్రగతికి, మన జాతి గౌరవానికి ప్రతీక. కాబట్టి దీన్ని కంపేర్ చేయలేం. పాయింట్ 1. పాయింట్ 2, ఎండోమెంట్ వచ్చినప్పుడు మనం దీనిలో కొన్ని ఫండమెంటల్ రైట్స్ నుంచి కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక లీగలైజ్గా తీసుకోవాలి. పాయింట్ నెక్స్ట్, పార్లమెంట్లో కూడా దీని సబ్మిషన్ ఉండాలి. అక్కడ ఒకవేళ మనకు అప్రూవల్ వచ్చినా కూడా లీగల్గా కూడా మనం సుప్రీంకోర్టు నుంచి తీసుకోవాలి. మనకు జ్యుడిషియరీ ఇంపార్టెంట్ ఉంటుంది, పార్లమెంటరీ ఇంపార్టెంట్ ఉంటుంది. రెండిటి దగ్గర కూడా మనకు డిస్కషన్స్ జరగాలి, అప్పుడు కానీ ఇది రాదు. దొంగతనంగా, దౌర్జన్యంగా వక్ఫ్ భూములను జస్ట్ బికాజ్ మీ ల్యాండ్లో నమాజ్ చేసుకున్నంత మాత్రాన మీ ల్యాండ్ వక్ఫ్ది అయిపోతుంది అని అనుకునే దౌర్జన్యపు చట్టాలు తెచ్చిన ఈ కాంగ్రెస్ హిందువుల కోసం ఏం న్యాయం చేస్తుంది? చెయ్యదు. కాబట్టి ఇది మనమే నిలబడాలి. ప్రతి హిందూ దీనికోసం నడుం బిగించినప్పుడు పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని మేనిఫెస్ట్ చేస్తుంది. మేమైతే ఇప్పుడు ప్రజల్లో చైతన్యం రావాలి అనేసి మీరు అంటున్నారు కదా, మరి మోడీ లాంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఒక పిలుపు, ఒక చిన్న మాట ఏదన్నా సందర్భంలో దీని గురించి మనం ఒక స్టెప్ వేయాలి అని చెప్పేసి ఒక పిలుపునిస్తే ఎందుకు కదలిక రాదంటారు? వస్తుందండి, కానీ నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడం కాదు. ప్రతి ఇంటి నుంచి ఒక నరేంద్ర మోదీని తయారు చేసుకునే లాంటి ఆశ, కోరిక, తపన ప్రతి హిందువులో ఉండాలి, ప్రతి భారతీయుల్లో ఉండాలి. నరేంద్ర మోదీని కాదు చేయడం కాదు, నరేంద్ర మోదీని మీరు తయారు చేయాలి. ఇంట్లో మనం తయారు చేసుకోవాలి. మన బిడ్డలకు ఎట్లయితే జిజియా మాత శివాజీకి ఈ దేశం గురించి నువ్వు నిలబడు, హిందువుల కోసం నువ్వు నిలబడు, అప్పుడు హిందువుల మీద ఇస్లామిక్ అత్యాచారాలు జరుగుతుండే అనమాట. ఆ అత్యాచారాల నుంచి వెళ్ళి నువ్వు హిందువులను కాపాడు అని జిజియాబాయి శివాజీకి నేర్పించడం వల్ల ఆయన ఛత్రపతి అయింది. అట్లా ప్రతి హిందూ తల్లి
తన బిడ్డకు ఈ దేశం కోసం ధర్మం కోసం నిలబడు, నరేంద్ర మోదీ లాంటి వ్యక్తిగా నువ్వు తయారవు అని నేర్పించిన నాడు సమాజం జాగృతం అవుతుంది. అట్లా ఒక్కసారి సమాజం చైతన్యపరిచినాము అంటే మనకున్న ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. అయినా మన నాగరికతను ఉత్కృష్టంగా చేయాలన్నా, మన దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 చేయాలన్నా కూడా మనకు శత్రువులు అమెరికా కాదు, పాకిస్తాన్ కాదు, మన దేశంలోనే ధర్మద్రోహులు ఉంటారు, మన దేశంలోనే దేశద్రోహులు ఉంటారు, మన దేశంలోనే మన ఆలయాలకే కన్నం పెట్టేసి అందులో నుంచి వెళ్ళి హుండీల నుంచి వెళ్ళి డబ్బులు దొంగతనం చేసి వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళందరి నుంచి వెళ్ళి మనం ఓవర్టేక్ అయ్యి అప్పుడు ఇవన్నీ చేసుకోవాలి అంటే సత్యయుగం రావాల్సింది తప్పకుండా. ఒక ప్రైవేట్ పర్సన్ కట్టించిన ఆలయంలో ఏదైనా అవకతవకలు అవుతున్నాయి అని అంటే కనుక ఇమీడియట్గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉంటుంది. అదే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్న ఆలయాల్లో అవకతవకలు అవుతున్నాయి, ఏదైనా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి ఇలా అనుకుంటే కనుక ప్రజలు ఎలా ఫైట్ చేయాలి, లీగల్గా యాక్షన్ ఎలా తీసుకోవాలి అని అంటారు? ప్రైవేట్ ఇండివిజువల్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక దగ్గర ఆలయం కట్టించుకున్న తర్వాత దానికి డొనేషన్స్ బాగా వస్తున్నాయి అనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ నెలకు ఒక 5 లక్షలు దాటి వస్తున్నాయి అనుకోండి, వెంటనే ఎండోమెంట్ దాన్ని గ్రాబ్ చేస్తుంది. ఎట్లా ఉందంటే ఇది బ్రిటిష్ టైంలో హిందువులు కలిసి ఎక్కడెక్కడన్నా ఏదన్నా మేళాలు లేదంటే ఇట్లా సంతలు పెట్టుకున్నప్పుడు వాళ్ళందరూ ఆ సంతలో వచ్చిన లాభాలలో కొంత అమౌంట్ని ఆడ దేవాలయానికి వేసి వెళ్ళేటోళ్ళు. హంపీలో మనం చూస్తే అక్కడ ఒక హుండీ ఉంటుంది అనమాట, లోపల ఇంత పెద్ద నీలమాలిగ లాంటిది ఉంటుంది, దాని మీద నుంచి వాళ్ళందరూ డబ్బులు వేసేటోళ్ళు అన్నమాట ఆ కాలంలో. అయితే దాన్ని దౌర్జన్యాలు బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి అందులో వేసిన డబ్బులన్నిటిని దొంగలు కదా, దొంగల ముఠా వచ్చి డబ్బులు తీసుకుపోయినట్టు ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆ దొంగల ముఠా పనిచేస్తుంది. ఏ దేవాలయానికి అయితే ఎక్కువ ఇన్కమ్ వస్తుందో వాటిని ఎండోమెంట్ గ్రాబ్ చేసుకుంటుంది. అందులో ఏదైనా లొల్లి కాగానే దాన్ని మీడియాలో బాగా హైప్ చేసి చూపిస్తుంది. అక్కడైనా ఎండోమెంట్ కంట్రోల్లో ఉన్న ఇప్పుడు తిరుమల తిరుపతి లాంటి దేవస్థానం లాంటి దేవాలయాల్లో కూడా అక్కడ కూడా కిరీటాలు నగలు ఏమైనా దొంగతనమైనా కూడా ఇన్సల్ట్ ఎవరు ఫీల్ కావాలి? ఒక నార్మల్ హిందూ ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది, గవర్నమెంట్ ఫీల్ కాదు, ఆ టెంపుల్ బోర్డు ఫీల్ కాదు, ప్రతి నార్మల్ హిందూ గిల్టీ ఫీల్ అవుతుంటాడు, ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది. అది ఈజీ టాస్క్ ఫర్ కన్వర్షన్. ఓకే, కాబట్టి ఒక టెంపుల్ ఇన్కమ్ స్టార్ట్ కాగానే ఎండోమెంట్కి వెళ్ళకుండా మనం రిట్టు వేసుకోవడం లేదా మన కోర్టులో నుంచి చేయడం, ఆ రైట్స్ని కూడా మనకు క్లియర్గా లేవు, క్లారిటీగా లేవు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా మరి భారతీయ జనతా పార్టీ చేయాలి, ఏదైనా భారతీయ జనతా పార్టీ చేయాలి, ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీకి ఓటేయరు, లీడర్ని చూసి ఓటేస్తారు, కులాన్ని చూసి ఓటేస్తారు, పార్టీ మేనిఫెస్టోని చదివే ఓపిక ఉండదు. ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఓటింగ్ డేని హాలిడేగా ఫీల్ అవుతారు. ఇక మిగతా వాళ్ళందరూ నేను ఒక అడ్వకేట్గా ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా అనకూడదు కానీ అందుకని సైలెంట్ ఉంటాను. అంటే ఇప్పటి వరకు ప్రజలు విసిగిపోయారు అనుకోవచ్చా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా హామీలు ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, సహకారం ఇస్తుంది అనుకుంటారు తప్ప బీజేపీ పార్టీ కనుక ఒకవేళ అధికారంలోకి వస్తే గొడవలు ఎక్కువ అవుతాయి, రాజకీయాలు చేస్తారు, ప్రజా మనోభావాలతో ఆడుకుంటారు, గొడవలు అవుతాయి అన్న ఒపీనియన్లో ఉంటారు చాలామంది. కానీ ఇప్పటికీ కూడా ఆ మార్పు అనేది రాకపోవడానికి కారణం ఏమంటారు? ఇందాక మీరు అన్నది అది ప్రొపగెండా అండి. భారతీయ జనతా పార్టీ వస్తే గొడవలు అయితే అనే ప్రొపగెండా కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఎందుకంటే రుబాబ్ లాగా మా తాత జాగీర్ లాగా అనుకున్నారు అనమాట. నెహ్రూ తర్వాత ఆయన బిడ్డ, మళ్ళీ ఆమె కొడుకు అయిపోయిన తర్వాత ఆమె కోడలు, కొడుకు పోయిన తర్వాత పెళ్ళాం, తర్వాత ఇప్పుడు మళ్ళీ కొడుకు, ఇట్లా వీళ్ళ వంశం వీళ్ళ తాత జాగీర్ అనుకున్నారు అన్నట్టు దేశాన్ని అంతా. వీళ్ళు దౌర్జన్యాలు ఈ ఇటలీ మాత ఉన్న 10 సంవత్సరాలలో A to Z ప్రతి స్కామ్లో ఆమె ఎక్స్పర్టైజ్ అయిపోయింది. ఒకసారి మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో చూడండి, ప్రపంచవ్యాప్తంగా కూడా పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ అని ఆయనకు ఒక ముద్దు పేరు ఇచ్చింది మీడియా, నేను కాదు, ఇంటర్నేషనల్ మీడియా. భారతీయులకు స్వతంత్రం వచ్చింది కానీ బానిస మనస్తత్వం ఇంకా పోలేదు అని ఆయన స్పీచ్ని చూసి అన్నది కూడా ఇంటర్నేషనల్ మీడియా, నేను కాదు. ఇట్లాంటి గవర్నమెంట్ని చూసి ప్రజలు విసిగి వేసారి అప్పుడు 2014లో నరేంద్ర మోదీ గారిని భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నది. హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా 11 years సక్సెస్ఫుల్ టెన్యూర్లో ఉన్నది వన్ అండ్ ఓన్లీ వన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. కాబట్టి ఈ ప్రొపగెండా ఏదైతే రిలీజియస్ తీసుకొస్తుంది అని అనేది 100% రాంగ్. రిలీజియస్ తీసుకురాదు, భారతదేశ స్వాభిమానం కోసం నిలబడుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా 150కి పైన క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, 150కి పైన ముస్లిం దేశాలు ఉన్నాయి. వాటన్నిటికీ అఫీషియల్ రిలీజియన్ క్రిస్టియానిటీ అని, అఫీషియల్ రిలీజియన్ ఇస్లాం అని,
ఈవెన్ మనతో పాటుగా మన హిందూ ధర్మం నుంచి వచ్చిన బౌద్ధ దేశాలు కూడా 4 నుంచి 10 వరకు ఉన్నాయి ప్రపంచంలో. హిందూకి ఒక్క దేశం అన్నదా, ఉన్న దేశాన్ని సెక్యులర్ దేశం అంటారు. అంటే పాకిస్తాన్ ఏమో ఇస్లాం దేశం అయిపోతుంది. అంటే ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారు, 2 కొడుకులు, ఒకడికి పాకిస్తాన్ రాసి ఇచ్చిండు, ఒకడికి హిందుస్థాన్ రాసి ఇచ్చిండు. పాకిస్తాన్ రాసి ఇచ్చినోడిదేమో మొత్తం వాడికే సర్వ హక్కులు ఉంటాయి పాకిస్తాన్ మీద. హిందుస్థాన్ అని రాసి ఇచ్చినోడికి మాత్రం పాకిస్తాన్ ఉన్నోడికి హక్కు ఉంటుంది, హిందుస్థాన్ ఉన్నోడికి. అప్పుడు మీరు సవతి తల్లి అయినట్టే కదా. ఈ సవతి ప్రేమనే హిందువుల మీద చూపించి హిందూ దేవాలయాల మీద వచ్చిన సంపదని దొబ్బి తినడం కోసం వాళ్లకు తోడుగా, బ్రిటిష్కి తోడుగా కాంగ్రెస్ బూట్లిక్కర్స్ ఉండడం వల్ల మనకి ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి వెళ్ళి హిందువుల్ని కానీ, హిందూ దేవాలయాలను కానీ, ఈ నాగరికతని కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఈ దేశాన్ని కానీ కాపాడేది, ముందుకు తీసుకెళ్లేది వన్ అండ్ ఓన్లీ వన్ భారతీయ జనతా పార్టీ. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ని మళ్ళీ ఇంకొకసారి అడుగుతాను. బీజేపీ మోడీ గారు ప్రెషర్ చేస్తే అని అన్నాను కదా, మరి బీజేపీలో ఎంతోమంది లీడర్స్ ఉన్నారు. మరి ఆ లీడర్స్ అందరూ కూడా ప్రెషర్ చేస్తే గవర్నమెంట్ని డెఫినెట్గా ఈ యాక్ట్ సవరించబడుతుంది కదా. అదే అండి, ఇది ఎండోమెంట్ యాక్ట్తో పాటు దీనిలో ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఎందుకంటే దేవాలయాలకు భూములు ఉన్నాయి, దేవాదాయ భూములు. ఆ భూముల విషయం కూడా దీనిలో ఉంటుంది, ఇంటర్లింక్డ్ ఉన్నాయి. సో ఈ రెండింటినీ మనము కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత దాని నుంచి వెళ్ళి పార్లమెంట్లోకి వెళ్ళి అప్పుడు స్టేట్ మీద మనం ఇంపోజ్ చేయగలం. పాయింట్ 1. 2, కొన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ డబల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలలో మీరు అన్నట్టుగా అక్కడ నడుస్తుంది. కానీ దేశవ్యాప్తంగా జరగాల్సింది ఇది ఓన్లీ తెలంగాణలో ఒక రాష్ట్రంలో జరిగే విషయం కాదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని ముఖ్య దేవాలయాల్లో ఈ ఎండోమెంట్ యాక్ట్ని హిందువులే చూసుకునేలాగా చేయాలి అంటే ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ లేనిది చేయలేం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ ఉంటుంది. కొన్ని స్టేట్ సబ్జెక్ట్ ఉంటాయి, కొన్ని సెంటర్ సబ్జెక్ట్ ఉంటాయి, కొన్ని టుగెదర్ ఉంటాయి అన్నమాట, మ్యూచువల్ ఉంటాయి. కాబట్టి ఈ రెండిట్లో మనం ఈ కేస్ స్టడీలో చూసుకుంటే మీరు అన్న దానిలో మ్యూచువల్గా ఉండగలగాలి అన్నప్పుడు డబల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. డబల్ ఇంజన్ సర్కార్ ఏ రాష్ట్రాలలో ఉంటుందో ఆ రాష్ట్రాలలో మేము డెవలప్మెంట్ విషయాలన్నింటిలో కూడా ముందుగా ఉన్నాం. మీరు అది యూపీలో చూసుకోవచ్చు, వేరే రాష్ట్రాల్లో కూడా గమనించవచ్చు. మరి నార్త్లో చూసుకున్నట్టయితే ఎన్నో టెంపుల్స్ ఉంటాయి, కానీ మరి నార్త్లో ఉండే ఎండోమెంట్స్ యాక్ట్కి సౌత్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా, ఎందుకని అలా ఉంటుందంటారు? ఈ క్వశ్చన్ చాలా ఎలాబరేటెడ్గా ఉంటుంది ఒకటి. రెండోది హిస్టరీ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే అప్ నార్త్లో అంటే అబౌవ్ ద మరాఠా ఎంపైర్కి ముందు, అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మద్రాస్ ప్రెసిడెన్సీ ఏదైతే వస్తుందో అదేమో ఒడిస్సా, కర్ణాటక, తెలంగాణ కింద రాష్ట్రాలు, మిగతావే ఆ పైన రాష్ట్రాలు. ఆ పైన రాష్ట్రాలలో ఇస్లామిక్ అట్రాసిటీస్ బాగా జరిగినప్పుడు అక్కడ చూడండి లూటీ బాగా జరిగిపోయింది. మీరు సాధారణంగా చూస్తే నార్త్లో వాళ్ళకు ఎక్కువ బంగారం వేసుకోరు, మన వైపే మనం బంగారం బాగా వేసుకుంటాం. కేరళలో అయితే ఇంకా మరీ బాగా పెట్టేస్తారు బంగారం. మన వైపు అయితే కనీసం ఒక 20 తులాలు 30 తులాలు బంగారం అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెట్టేసుకుంటాం మనం. అక్కడ అట్లుండదు. దానికి కారణం ఏంటంటే అక్కడ అట్రాసిటీస్ జరిగి మెడలో కనీసం పుస్తలు కూడా లేని పరిస్థితుల్లో ఆ సమాజం వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ దేవాలయాల్లో ఉన్న సంపదనంతా కొల్లగొట్టుకుంటూ వెళ్ళిపోయింది. దానికి చిన్న ఎగ్జాంపుల్, సోమనాథ్ ఆలయంలో మొహమ్మద్ గజ్నీ ఎన్నిసార్లు దౌర్జన్యం చేసిన ప్రతిసారి ఆలయంలోని శివలింగాన్ని కూడా ధ్వంసం చేశారు. వాడిని అక్కడ ఉన్న ప్రజలందరూ నువ్వు ఆలయ ధ్వంసం చేయకు, నీకు కావాల్సింది నీలమాలిగల సంపద కదా, సంపదను తీసుకుపోనంటే వాడు తన నామాలు రాసుకున్నాడంటే గజ్నీ నామా అని ఉంటుంది అన్నట్టు. అంటే ఏంటిదంటే వాళ్ళ బయోగ్రఫీ, ఆ దౌర్జన్యాలని కూడా బయోగ్రఫీలో రాసుకున్నారు. ఏమని రాసుకున్నారంటే ఒక కాఫీర్ గుడిని కేవలం సంపద కోసం నేను కొల్లగొట్టి వెళ్ళిపోతే రేపు నేను పైనకు పోయినాక అల్లాని నువ్వు నన్ను కాకుండా వేరే దేవుని కొలుస్తున్న వాళ్ళ ఆలయాన్ని ఎందుకు నువ్వు అట్లనే ఉంచును నాశనం చేయకుండా అని అడుగుతాడు. అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి? కాబట్టి నేను సోమనాథ ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేసి సంపదను కొల్లగొట్టుకెళ్ళిన అని చెప్పండి. అది మీరు రెఫర్ కూడా చేయొచ్చు. దీని అర్థం ఏంటిదంటే అక్కడ ఉన్న ఆలయాలను దోచుకుంటూ ప్రజలను దౌర్జన్యం చేస్తూ చేయడం వల్ల అక్కడ ఎండోమెంట్కి అసలు ఎండోమెంటే లేకుండా పోయింది కదా. ప్రజలు దేవుడికి సమర్పించుకుంటే కదా దేవుడికి వెళ్ళేది. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళినాం అనుకోండి, నిలువు దోపిడీ అని ఇచ్చేస్తాం, ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఆడి ఇచ్చేసి వస్తాం, సమర్పించుకొని వస్తాం శ్రీవారికి. అట్లాంటి కల్చర్కే వాళ్ళు చాలా సంవత్సరాలు దూరం అయిపోయారు.
కాబట్టి అక్కడ ఎండోమెంట్ ఉన్నా లేకున్నా ఇప్పుడు అంత డొనేషన్స్ ఇచ్చేలాంటిది కూడా లేదు. కానీ సౌత్లో మనం చూస్తే ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ ఏరియాలో దానికి విరుద్ధంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ సంపద ఉన్నది. ఇక్కడ ఈ సంపద అంతా కూడా మరాఠా కాపాడడం వల్ల కిందికి ఇస్లాం దౌర్జన్యాలు రాలేదన్నమాట. తర్వాత బ్రిటిష్ నుంచి వచ్చి కేరళ ద్వారా బ్రిటిష్ వచ్చి అప్పుడు ట్రేడ్ అదే జరిగింది కదా, కేరళలో పెప్పర్ ట్రేడింగ్ ద్వారా కేరళకి బ్రిటిష్ క్రిస్టియానిటీ వచ్చి కేరళలో ఫస్ట్ బాగా మత మార్పిడి చేసి అక్కడ గోవా ఇంక్విషన్ అయ్యి అట్లా ఇప్పటికీ కూడా బెల్ట్లో కన్వర్షన్స్ ఎక్కువ చూస్తూనే ఉంటాం కేరళ సైడ్. అక్కడ గోవా కేరళలో మీరు ఇంటి ముందట మనము తులసి కోట ఉంటుంది కదా, అక్కడ ఇంటి ముందట అందరికీ తులసి కోట మీద తులసి మొక్కను తీసేసి సిలువ ఉంటుందండి. శిలువకు తులసి మొక్క ఎందుకు? శిలువకు తులసి మొక్కకు సంబంధం లేదు. కానీ ప్రతి ఇంటి ముందు కేరళలో గోవాలో తులసి కోట ఉంటుంది. చూడండి, తులసి మొక్క తీసేసి అక్కడ సిలువ పెట్టిన వాళ్ళకు ఫైన్ లేకుండా వాళ్ళ మీద దౌర్జన్యాలు తక్కువ జరగడం వల్ల అందరు తులసి మొక్కను తీసేసి మేము మతం మారినామని వాళ్ళకి చెప్పుకోవడం కోసం, అంటే ఆ దౌర్జన్యాలు తట్టుకోలేక భరించలేక తులసి మొక్కను తీసేసి సిలువ పెట్టేసి మేము క్రిస్టియన్ ఫ్యామిలీ, మమ్మల్ని ఇడిసబెట్టండి, పక్కింటికి పోండి అన్నట్టుగా అట్లా దాన్ని చూసుకొని ప్రతి ఇంటూ కూడా అట్లానే పెట్టుకోండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, గోవా ఇంక్విషన్లు కానీ గూగుల్లో కూడా దొరుకుతాయండి. తులసి కోట మీద సిలువ ఉంటుంది. నేను కేరళ వెళ్ళినప్పుడు కూడా అసలు ఏంటి ఇదంతా, ఎందుకు ఇలా ప్రతి ఒక్క ఇంటి మీద సిలువ ఉంటుంది. ఒక 10 ఇళ్ళు కాగానే 11 ఇంటూ కంపల్సరీ ఒకటి చర్చ్, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి అయితే ఉంటుంది డెఫినెట్గా. అంటే ఆది నుంచి మనం అందరం హిందువులమే, కానీ ఈ భయాలకి దోపిడీలకి భయపడిపోయి మారిపోతున్నారు అనేది అయితే క్లియర్గా అర్థమైపోతుంది. దౌర్జన్యాలు, అట్రాసిటీస్, భార్య కళ్ళ ముందటనే భర్తను చంపేయడము, పిల్లల్ని చంపేయడం లాంటివి చేసిన తర్వాత మతం గుర్తొస్తుందా? ఫస్ట్ ప్రాణభయం ఉంటుంది కదా. ప్రాణభయం ఉన్నప్పుడు ఏ మతం అయితే తీసుకున్న వాళ్ళే. అందుకే వీళ్ళందరినీ రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. ఈ రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అనే పేరు ఎట్లా వచ్చిందో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినండి. పొలం పండిన తర్వాత అన్ని బస్తాలకి ఎక్కించి సంతకు తీసుకుపోయి అమ్ముకుంటారు రైతు ఎవరైనా కూడా. అట్లా అమ్ముకునే టైంలో ఈ బ్రిటిష్ క్రిస్టియన్ ఆఫీసర్లు వచ్చేసి ఆ బస్తాలన్నీ వేసుకుపోతారు. వీళ్ళు బస్తాలన్నీ తీసుకుపోయినాక పిల్లలకు తినడానికి కూడా ఇంట్లో తిండి ఉండదు. ఆకలితో ఒక వారం రోజులు ఏడుస్తూ ఉన్నారు అనుకోండి, పిల్లలకి ఏం సమాధానం చెప్పుకోవాలి? మనం పొలం వేసినాం కదా, బియ్యం ఏవి, ఆకలి అవుతుందని పిల్లలు అంటుంటే తల్లిదండ్రులు ఏం చెప్పుకుంటారు? ఊరంతా అట్లా హంగర్తో ఉంటారు. ఉన్నప్పుడు ఒక పాస్టర్ వస్తాడు సిలువ పట్టుకొని వచ్చి, నీకు యేసు ప్రభువు బియ్యం బస్తా ఇచ్చి ఉన్నాడు కాబట్టి జనార్దన్, ఈ రోజు నుంచి నీ పేరు జాన్సన్ అన్నాడు అనుకో, నమ్ముతారు డెఫినెట్గా. వాడు తెల్లారి నుంచి వెళ్ళి జనార్దన్ పేరు చేసేసి జాన్సన్ అని చెప్పుకుంటాడు. అట్లా మతం మారిన వాళ్ళే ఈ క్రిస్టియన్స్ అంతా. జనార్దన్ జాన్సన్ అయిండు, రామ్ రాబర్ట్ అయిండు, పృథ్వీ పీటర్ అయిండు. అది చూస్తూనే ఉన్నాం కదా ఇప్పటికీ. అక్కడెక్కడో కేరళలో ఎందుకు, ఇక్కడ మన ఆంధ్రాలో కూడా సగానికి సగం అంతా కూడా మారిపోతూనే ఉన్నారు. అది చూస్తూనే ఉన్నాం కళ్ళ ముందు. కాబట్టి ఈ రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ వీళ్ళతో మతం మారిన వీళ్ళు, ఇంకా ఈ అబ్దుల్లాలు, వాడు కత్తికి భయపడి కట్ చేసుకున్నాడు, వీళ్ళు ఆకలికి భయపడి బియ్యం బస్తా తీసుకొని పేరు మార్చుకున్నాడు. వీళ్ళిద్దరు కూడా పిరికి హిందువులు. ఒక పిరికి హిందువుకే అంతుంటే ఈ కత్తికి ఆ ఆకలికి భయపడని మనలాంటి వాళ్ళకి ఇంకెంత ఉండాలి? ఈ విషయాన్ని కానీ ఏ హిందూ అయితే గ్రహించిన రోజు భారతదేశం సువర్ణంగా అయిపోతుంది. కానీ అప్పుడు దౌర్జన్యాలు జరిగాయి అని అనుకుంటున్నాం కదా, మరి ఇప్పుడు అలాంటి దౌర్జన్యాలు లేదు. జస్ట్ ఒక బుక్ పట్టుకొని వచ్చేస్తారు, మారిపోండి అని అంటున్నారు. చాలా సున్నితంగానే చెప్తూ ఉన్నారు. అయినా కానీ ఎందుకు లొంగుతున్నారు అంటారు? ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఎండోమెంట్కి ఉన్న కన్వర్షన్కి ఎంత లింకింగ్ ఉందో చెప్తాను మీకు. ఇప్పుడు ఒక చర్చిలో 10 భాగాలు ఇస్తారు చర్చికి వచ్చిన వాళ్ళంతా. అదొక బిజినెస్ అనమాట. ఇప్పుడు మీరు ఈ చర్చికి వస్తే అదే చర్చికి పోతారు, ఇంకో చర్చికి పోవద్దు. ఎందుకంటే మీరు నెల 10 భాగం ఇవ్వాలి కదా. మీరు ఈ చర్చ్ మానేసి ఇంకో చర్చికి పోయిందనుకో, ఆడ 10 భాగం ఇచ్చినానికి ఈడ నా బిజినెస్ పోతుంది కదా. ఇది చర్చ్ బిజినెస్. అయితే ఈ బిజినెస్లో వీళ్ళకు ప్రజల నుంచి వెళ్ళి, అంటే చర్చికి వచ్చే గొర్రెల నుంచి 10 భాగం వస్తుండతో పాటుగా ఫారెన్ ఫండ్స్ కూడా వస్తుండటంతో పాటుగా భారతదేశంలో సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనింగ్ ఏది ఉంటే ఇప్పుడు మిషనరీస్. అంటే ప్రతి చర్చ్కి ఒక స్కూల్ ఉన్నది చూడండి. ఇప్పుడు సెయింట్ ఆన్సీ క్రిస్టియన్ స్కూల్స్ అన్నిటికీ ఒకప్పుడు చర్చిలు అనమాట. ఎండోమెంట్ టైంలో
క్రిస్టియన్ బ్రిటిష్ ఉన్నప్పుడు ₹1 లీజ్ కింద, సంవత్సరానికి ₹1 లీజ్ కింద 100 ఎకరాలు ఇస్తుండే అన్నట్టు చర్చిలకు. ఓకే. ఆ చర్చిలకు ఇచ్చిన ఆ ఎకరాల భూముల నుంచెల్లే వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టి కాన్వెంట్ స్కూల్కి కంపల్సరీ వెళ్ళాలి అని గురుకులాలను కట్ చేయించి కాన్వెంట్ స్కూళ్ళకి పంపించడం వల్ల ఆ చర్చ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న భూమితోని వాళ్ళు స్కూల్ కట్టుకొని దాని నుంచి వెళ్ళి మన పిల్లలు అందులోకి వెళ్ళడం వల్ల ఫీజులు తీసుకోవడం వల్ల ఆ మెయింటెనెన్స్తోని ఇట్లా నడుస్తుంది. ఈ హిందూ మత గురువుల మీద దౌర్జన్యాలు కూడా సోనియా గాంధీ ఉన్న టైంలోనే జరిగినాయి. ఎందుకంటే ఈ హిందూ మత గురువులు ఎవరైనా, ఇప్పుడు మరి మీరు జగ్గి వాసుదేవ్ గారు కానీ, అసారాం బాపు కానీ, వీరందరూ ఏం చేసిండ్రు అంటే ఎక్కడెక్కడైతే ఊర్లలో ప్రజలు క్రిస్టియానిటీకి కన్వర్ట్ అవుతున్నారో వాళ్లకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికల్ క్యాంపులు పెట్టి మళ్ళీ గర్వాప్సీ చేయించారు అనమాట. ఏంటిది, వాళ్ళకు మనం డొనేషన్స్ ఇవ్వడం వల్ల భక్తులు వాళ్ళకి ఇచ్చే ఫండ్స్ నుంచి వాళ్ళు వాటిని కన్వర్షన్ అయిన వాళ్ళను గర్వాప్సీ చేయడానికి యూజ్ చేసింది. అందుకనే వాళ్ళ మీద కేసులేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటలీ మాత డైరెక్షన్లో వాళ్ళందరి మీద కేసులేసి ఎండోమెంట్ నుంచి ఇట్లా దేవాలయాన్ని దూరం చేసి హిందువుల నుంచి హిందూ మత గురువులను దూరం చేసే ప్రయత్నాలన్నీ జరిగినాయి. కాబట్టి ఎండోమెంట్ అనేది ఒక చిన్న టాపిక్ కదండి, చాలా వ్యాస్ట్. అదొక పెద్ద కుట్ర హిందూ సమాజాన్ని క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేయడం కోసం, హిందూ సమాజాన్ని ఇస్లమైజ్ చేయడం కోసం. కన్వర్షన్తో పాటు క్రిస్టియన్ మిషనరీతో పాటు ఎండోమెంట్ కూడా వాళ్ళకి ఈజీగా సేఫ్గా ఉంది. మనం ప్రస్తుతం తెలంగాణలో ఉండే ఆలయాల నుంచి ఎంత ఆదాయం వస్తుండొచ్చు, అలాగే గవర్నమెంట్ ఎంత తిరిగి ఇస్తుంది అని అంటారు ఆలయాలకి? తిరిగి ఇవ్వడము ఇన్ ద సెన్స్ ఖర్చు పెట్టడం అవసరార్థం అట్లా ఉండదండి. టెంపుల్కి హుండీలో ఇప్పుడు మీరు పూజారి పల్లెంలో వేసిండు అనుకోండి, దానికి కౌంట్ ఉండదు, అది పూజారికి వెళ్తుంది. కానీ మీరు హుండీలో ₹100 ఇస్తే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పర్సంటేజ్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అట్లా ఇంత పర్సంటేజ్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే దీన్ని జిజియా ట్యాక్స్ అంటారు. అంటే ఇస్లాం ఉన్నప్పుడు ఇస్లాం దౌర్జన్యాలు ఎట్లా ఉంటున్నాయంటే, నువ్వు హిందూగా కంటిన్యూ అవ్వాలి అంటే నువ్వు ఎవ్రీ మంత్ ఇంత ట్యాక్స్ పే చేయాలి. అదే నువ్వు ముస్లింగా కన్వర్ట్ అయిపోయినావు అనుకో, నీకేం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇస్లామిక్ అట్రాసిటీస్ మన దగ్గర జరిగినాయి. తెలంగాణలో రజాకర్లు ఉన్న టైంలో ఇది మరీ దారుణంగా ఉండేది. రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లులో కూడా ఇదే ప్రస్తావన వచ్చింది. అవును, ఈవెన్ మనం వేములవాడ టెంపుల్లో కూడా చూడండి, అక్కడ దేవాలయాన్ని వెళ్ళి అపవిత్రం చేసిండు అక్కడున్న హజరత్. వాడిని ప్రజలందరూ అడ్డుకున్నందుకు మీరు ప్రజలందరూ అంటే కాఫీర్లు, నాన్ ముస్లిమ్స్, మీరు ఒక ముస్లిం మీద కొట్టినా కూడా అది మీకింత ధైర్యమా అన్న ఉద్దేశంగా అక్కడ చంపిన హజరత్ అతని సమాధిని దేవాలయంలో ఉన్నది. అందుకే తెలంగాణలో చూడండి ఇంపార్టెంట్ దేవాలయాల దగ్గర ఒక మసీద్ ఉంటుంది. అది మసీద్ కాదు, దర్గా. దర్గా అంటే శవం అన్నమాట. దీని మీద కూడా రీసెంట్గా చర్చ అయింది కదా, తొలగించేసేయాలి అని. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఏ సమాధి అవుతుందో ఆ వ్యక్తి దేవాలయాన్ని అపవిత్రం చేస్తే ప్రజలందరూ చంపేసారు అనుకోండి, తిరగబడ్డారు అనుకోండి, అక్కడనే దగ్గరనే దేవాలయంలోనే ఒక సమాధి చేసి దీని చుట్టూ మీరు తిరిగి ప్రదక్షిణ చేస్తేనే గుడిలోకి వెళ్ళాలి అని అన్నప్పుడు ఆ శవం చుట్టూ ప్రదక్షిణ చేసి గుళ్ళకి పోయేటోళ్ళు మన ప్రజలు. ఇప్పుడు అదే మూర్ఖత్వము ఇంకా కంటిన్యూ అవుతుంది. అందరు ఇంకా కూడా ఆ దర్గాకు పోయి తర్వాత గుడికి పోతున్నారు. ఓకే. ఒక కాలంలో ఒక తరాన్ని దౌర్జన్యంగా బలవంతంగా చేయించిన పని ఇప్పుడు వాలంటీర్గా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలియాలి అంటే చెప్పేవాళ్ళు ఉండాలి. చెప్పేవాళ్ళు మనకెందుకులే అని అనుకుంటుంటారు. అది వాళ్ళ మైండ్ సెట్. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే ఇలాంటివన్నీ ఒక ముస్లిం భక్తుడు, చాలా మంది ముస్లిమ్స్ శివుణ్ణి ఆరాధించే వాళ్ళు, అందుకే ఇక్కడ ఉండే అది ఏదైతే ఉందో అది కూడా ఒక భక్తుడికి సంబంధించి శివుణ్ణి బాగా ఆరాధించాడు కాబట్టి ఫస్ట్ ఆయనకు ప్రదక్షిణ చేయాలి అని చెప్పేసి దీనికి బ్యాక్ స్టోరీగా ఇలా చెప్తూ ఉంటారు. అవేర్నెస్ లేక ఎక్కడైనా గుళ్ళ శవం పాతి పెడతారా అండి? గుడికి ఉన్న శ్మశానానికి ఎంత తేడా ఉంది? అది దౌర్జన్యంగా చేయబడింది. అప్పుడు జరిగింది బలవంతంగా అక్కడ ఉన్న ప్రజల్ని దాని చుట్టూ తిరిగి అటు వెళ్ళాలి అని చెప్పింది. ఒక తరం ఏడ్చుకుంటూ ఆ పని చేసింది. తర్వాత వచ్చిన తరానికి అది ఏందో కూడా తెలియదు, చేసుకుంటూ వెళ్ళింది గొర్రెల్లాగా. మన దేవాలయాల చరిత్ర మనకు తెలియదు, మన పూర్వీకులు మన కోసం ఏం త్యాగం చేసిన చరిత్ర మనకు తెలియదు, మన దేశం గొప్పతనం ఏంది మనకు తెలియదు. మరి మనకేం తెలుసు? తిన్నామా, పన్నామా, తెల్లారిందా, ఇంతకు మించి మనకేం తెలియదు. ఎందుకంటే ఒక చర్చ్కి వెళ్ళే పిల్లాడు
ప్రతి సండే వాడు చర్చికి వెళ్ళి వాళ్ళ క్రిస్టియానిటీ గురించి వాడు నేర్చుకుంటాడు సండే స్కూల్లో. ఒక మద్రాసాకి వెళ్ళి ఒక ముస్లిం అబ్బాయి ప్రతి వారం మద్రాసాకి వెళ్ళినప్పుడు అక్కడ వాడు మతం గురించి వాడు నేర్చుకుంటాడు. మన వాళ్ళు దేవాలయానికి పోరు, సంస్కృతిని పాటించరు, సంప్రదాయాలని పాటించరు, మనకేముండదు, ఫ్రీడమ్ ఎక్కువైపోయినట్టుగా మన పరిస్థితి ఇట్లా ఉంది. విచ్చలు విడతాను అంతే. సుప్రీంకోర్టు వక్ఫ్ బిల్ని మాత్రం సపోర్ట్ చేయలేదు మ్యామ్, కానీ కమింగ్ టు టెంపుల్ యాక్ట్ తమిళనాడుకి సంబంధించి అయితే కనుక సపోర్ట్ చేశారు. దీంట్లో ఎందుకని బీజేపీ మద్దతు తీసుకోలేదని అంటారు? మీరు వక్ఫ్ది సోనియా గాంధీ టర్మ్లో ఉన్నప్పుడు ఆమె టెన్యూర్లో నాన్ ముస్లిం ల్యాండ్ని కూడా వక్ఫ్ తనదిగా క్లెయిమ్ చేయడానికి పార్లమెంట్లో తీసుకొచ్చింది వాళ్ళు అమెండియేషన్. అంటే ఇప్పుడు డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి ఆ పవర్ని మిస్యూజ్ చేసింది కాంగ్రెస్. దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల వక్ఫ్కి ఆటోమేటిక్గా పార్లమెంట్ నుంచి వెళ్ళి పవర్స్ వచ్చినాయి. దాన్ని వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం వల్ల ఆపాల్సి వచ్చిన పరిస్థితి. ఇది కాంగ్రెస్ 2004 నుంచి 2014 మధ్యలో మైనారిటీ అపీజ్మెంట్ కోసం వక్ఫ్కి ఇచ్చిన సూపర్ పవర్స్. వక్ఫ్ ట్రైబ్యునల్ని ఇచ్చింది, నాన్ ముస్లిం ల్యాండ్ను కూడా దొబ్బి తినే అధికారాలు ఇచ్చింది. ఇదే కాంగ్రెస్ 1970s ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద కేశవానంద భారతి కేసులో ల్యాండ్ అక్విజిషన్ని టెంపుల్ తన ఎంటిటీగా దేవాలయాల భూములను ఉంచుకునే అధికారం ఉంటుంది టెంపుల్ యాజ్ ఎంటిటీ. కానీ అదే హక్కుని యూజ్ చేసి తమిళనాడు కేసులో మళ్ళీ హైకోర్టుకి వెళ్ళమని చెప్పి. ఓకే, ఈ కాంట్రడిక్షన్ జరగడానికి కారణం ఏంటంటే హిందువుల హక్కుల కోసం పోరాడే పార్టీ ఇంతవరకు లేదు. మైనారిటీ అపీజ్మెంట్ చేయడం కోసం ముస్లింలకు వక్ఫ్కు సూపర్ పవర్స్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన సూపర్ పవర్స్తోని వక్ఫ్ బిల్ అనేది కోర్టులో హియరింగ్లో ఉన్నది. ఆల్రెడీ 1970sలోనే హిందూ దేవాలయాల భూముల మీద ఆధిపత్యం తీసుకోవడం కోసం గవర్నమెంట్ స్కెడ్యూల్ని కూడా మార్చేసింది ఇందిరాగాంధీ గవర్నమెంట్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ని 9th షెడ్యూల్లో వేసేసింది. ఒకసారి 9th షెడ్యూల్లో ఏ అయితే ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్ని ఛాలెంజ్ చేయడానికి ఉండదు. ఓకే, అంటే ఇక్కడ హిందువులు తమ భూములను ఛాలెంజ్ చేయడానికి లేదు. అంటే హిందూ భూములను గవర్నమెంట్ తీసుకుంటే దాన్ని హిందువులు ఛాలెంజ్ చేయడానికి లేదు. కానీ ముస్లింలది వక్ఫ్ భూములను ముస్లింలు ఒక హిందువుల భూమిని కూడా తీసుకునే అధికారాన్ని ఇచ్చింది. అంటే ఇటు హిందువులకు సరాసరి అన్యాయం చేస్తూ ముస్లింలకు సూపర్ పవర్స్ ఇచ్చింది. మరి దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. ఆ 50 సంవత్సరాలు చేసిన చెత్తని చెదారాన్ని ఊడవనీకి 11 ఏళ్ళు కాదు ఇంక 20 ఏళ్ళు పట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సింది లేదు. భారతీయ జనతా పార్టీ ఊడుస్తూనే ఉన్నది, వాళ్ళు చెత్త వేస్తూనే ఉన్నారు. ప్రజలు జాగృతం అవ్వాలి. ఇందాక నేను చెప్పినట్టు వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ప్రతి విషయం పట్ల హిందూ దేవాలయాలకు ఏ అన్యాయం జరిగింది, హిందూ సమాజానికి ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది అని తెలుసుకోగలిగి కాంగ్రెస్ ఒక నిరంకుశ నియంత పాలనతో పాటుగా యాంటీ డెమోక్రటిక్ పార్టీ అని తెలుసుకోవాలి. ఈవెన్ మనం షాబాను కేసులో కూడా ముస్లిం మహిళకు విడాకుల తర్వాత భరణం ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే రాజీవ్ గాంధీ ఏం చేసిండు, అది ముస్లిం పర్సనల్ లాకి సంబంధించింది అని వదిలిపెట్టేసిండు. అంటే ముస్లిం సమాజంలో సగభాగమైన ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుంచి వెళ్ళి ఇమ్యూనిటీ ఇవ్వలేక, ట్రిపుల్ తలాక్ నుంచి వెళ్ళి వాళ్లకు రక్షణను కల్పించలేని చేతగాని చావచొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ముస్లిం మహిళలు కూడా చాలామంది భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి కారణం ఏంటిది అంటే ఉన్నతి గురించి కూడా ఆలోచించేది భారతీయ జనతా పార్టీ అని వాళ్ళు నమ్మిండ్రు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ముస్లిమ్స్ కూడా ఈరోజు సపోర్ట్ చేసే విధంగా ఉన్నారు. రీసెంట్గా మోడీ గారు 75 years బర్త్డే జరుపుకున్నారు. ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఆయన విష్ చేశారు అండ్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది పక్కన పెడితే కనుక బీజేపీ ఏదైతే రూల్ పెట్టిందో 75 years తర్వాత రాజీనామా చేసేయాలి, సొంతంగా వాళ్ళే రెసిగ్నేషన్ ఇచ్చేయాలి అని అనేసి అన్నారు. ఇప్పుడు అది వర్తిస్తుందా? ఒకవేళ మోడీ గారు కనుక రాజీనామా చేస్తే నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు ఆ ప్లేస్లో, ఎవరు రాబోతున్నారు అనుకోవచ్చు? నరేంద్ర మోదీ గారి బర్త్డే సందర్భంగా సేవా పక్వాడ్ అని 17 September నుంచి 2 October వరకు సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. నరేంద్ర మోదీ గారి బర్త్డే సందర్భంగా బుర్జ్ ఖలీఫాలో కూడా ఆయన బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా లీడర్స్ అందరూ కూడా ఆయనకు బర్త్డే విషెస్ చెప్పారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇంత చరిష్మాటిక్ ఉన్న లీడర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అయితే 75 years రూల్ అనేది ఆ రూల్ జనరల్గా నడుస్తుంది.
కానీ కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి, నరేంద్ర మోదీ లాంటి ఎక్సెప్షన్ కేసెస్. ఎందుకంటే ఇంత చరిష్మాటిక్ లీడరు ఇంతవరకు మనం ఏ కంట్రీలో కూడా మనం చూడలేదు. మన దేశంలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మోర్ దాన్ 11 years ఆఫ్ కంటిన్యూస్ టెన్యూర్, అది రికార్డెడ్. తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో గొప్ప గొప్ప వాళ్ళ దేశంలో ఉన్న హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ కూడా భారతదేశ ప్రధానికి ఇచ్చారు. సో జస్ట్ ఇమాజిన్, రేపు ఆ దేశం కూడా ఈయన పేరును వాళ్ళ హిస్టరీలో ఉంచుకుంటుంది. అది నరేంద్ర మోదీ ఫర్ భారత్, దట్ ఈజ్ నరేంద్ర మోదీ ఫర్ సివిలియన్స్. మరి అట్లాంటి వ్యక్తిని పక్కకు పెట్టి ఈ రూల్ కోసం పెడితే మొత్తం 140 crore పీపుల్ మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్కి, నరేంద్ర మోదీ గారికి ఉన్న చరిష్మాకి, నరేంద్ర మోదీ గారికి ఉన్న ఆ దేశం కోసం పనిచేయాలనే ఆ తపనని పక్కన పెట్టాలని చూడదు. ఇది నా ఒపీనియన్. అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఇదే ప్రజలందరి ఒపీనియన్. మోదీ ఉన్నంత వరకు ప్రధానిగానే ఉండాలి అని అనేది ప్రజల కోరిక. కాబట్టి ఆయన డెఫినెట్లీ కంటిన్యూ అవుతారు ఈ టర్మ్లో అని అమిత్ షా గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. ఈ టర్మ్ మొత్తం మోదీజీ ఉంటారు అని. రైట్. నెక్స్ట్ ఎవరు ఉంటారు అంటే, భరతమాత నరేంద్ర మోదీని పంపించినట్టు అప్పటికి ఇంకొకరిని పంపిస్తుంది. శివాజీ అంశాలు ఎవరు ఒకరిని ఈ హిందూ దేశంలో హిందూ స్త్రీ కానీ పెంచి పెద్ద చేస్తుంది. ఆ వ్యక్తి తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం పనిచేయడం అని తెలుసుకున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీలో సభ్యులవుతారు. అయినా ఆ వ్యక్తి ప్రధాని అవుతాడు. అంటే పబ్లిక్ ఒపీనియన్లో ఉండే అమిత్ షా కానీ యోగి కానీ అవుతారనని మీరేమన్నా అనుకుంటున్నారా? అండ్ ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్ మోడీ కాకుండా అని అంటే యోగి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. మరి దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు, లేకపోతే ఏమంటారు? అసలు మీ ఒపీనియన్ ఏంటి దాన్ని? మోదీ తర్వాత అంత డైనమిక్గా ఆ పొజిషన్లో చూడడానికి యోగి గారు కావాలి అని ప్రజలందరికీ డిమాండ్ ఉన్నప్పుడు వారే అవుతారు. భారతీయ జనతా పార్టీ ఫ్యామిలీ పార్టీ కాదండి. అటల్ బిహారీ వాజ్పేయి కొడుకు ప్రధాని కాడు, నరేంద్ర మోదీ కొడుకు ప్రధాని కాడు. అట్లా ఎవరైతే ప్రజలు కోరుకుంటారో ఈ వ్యక్తి మాకు ప్రధానిగా కావాలి అని ప్రజల నాడిని తెలుసుకొని ఆ వ్యక్తిని ప్రధాని చేసేస్తారు. రైట్. అంటే అమిత్ షా కూడా అదే ఆన్సర్ చెప్తారా? ఎవరు కావాలని కోరుకుంటే వాళ్ళే అవుతారు. ఇప్పుడు మోదీని పిఎం ఫర్ ద పిఎం ఫేస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అని 2014లో మనం తీసుకొచ్చినాం. కాంగ్రెస్ ఆటోమేటిక్గా రాహుల్ అవుతాడు, ఎందుకంటే ఫ్యామిలీ పార్టీ కాబట్టి ఆయనను పెట్టిన. ప్రజలందరూ భయపడ్డారు, రాహుల్ గాంధీ ప్రధాని అయితే అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు అని చెప్పేసి నరేంద్ర మోదీకి ఓటేసింది. అంటే నరేంద్ర మోదీలో ఉన్న గ్రేట్నెస్ రాహుల్ గాంధీ వల్ల తెలిసింది. ఇప్పుడు రావణాసురుడి చంపడం వల్ల రాముడికి ఫేమ్ వచ్చినట్టు నరేంద్ర మోదీ గ్రేట్నెస్ రాహుల్ గాంధీ లాంటి ఒక ఇన్కేపబుల్, ఇన్కాంపిటెంట్ పొలిటీషియన్ని చూసి ప్రజలు ఆహా, పాలిటిక్స్లో ఇట్లాంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయితే దేశానికి అసహ్యంగా ఉంటుంది, ఇట్లాంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయితే దేశ పరువు గంగలో కలుస్తుంది. కాబట్టి రాహుల్ని పక్కన పెట్టి మోదీ లాంటి వ్యక్తి, పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసిన లాంటి వ్యక్తిని మనము ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవాలి. తన పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టి ప్రజల్ని తన ఫ్యామిలీగా తీసుకున్న వ్యక్తిని మనం ప్రధాని చేసుకోవాలి అని నరేంద్ర మోదీ గారిని ఎన్నుకున్నారు. మీరు అన్నారు అప్పుడు నేలమాళిగల గురించి అని చెప్పేసి దౌర్జన్యాలు ఇవన్నీ జరిగాయి, టెంపుల్స్ని కూలగొట్టడం ఇవన్నీ జరిగాయి అంటున్నారు. మరి ఇప్పుడు అలాంటివన్నీ నేలమాళిగలు హైదరాబాద్లో ఎక్కడున్నాయి, ఎక్కడ లేవు. రీసెంట్గా చూసినట్టయితే పెద్దమ్మ టెంపుల్లో అటాక్ జరిగింది, అలాగే ముత్యాలమ్మ టెంపుల్లో విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది, చార్మినార్లో ఎన్నో హనుమాన్ టెంపుల్స్ మీద ఇప్పటికీ ధ్వంసం చేస్తూనే ఉన్నారు విగ్రహాలని. తీరా మొత్తం చూసి కనుక్కున్నట్టయితే కనుక అది ధ్వంసం చేసింది ముస్లిం వాడికి మతిస్థిమితం లేదు అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు, సమర్థిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నీలమాలిగల సంపదని కొల్లగొట్టి తీసుకెళ్లిన మొహమ్మద్ గజ్నీ చేసిన కృత్యాల నుంచి వెళ్ళి కళ్ళు తెరవలేంది హిందూ సమాజం. దేవాలయ భూములను కూడా దొంగిలించేసి ఆ భూములలో ప్రైవేటీకరణ చేసుకొని, అంటే దేవాలయ భూముల మీద కూడా కన్నేసి వాటిని కూడా కబ్జా చేసిన హిందూ సమాజం కళ్ళు తెరవలేదు. ఇప్పుడు డైరెక్ట్ గుడిలోకి వచ్చేసింది, డైరెక్ట్ గుడిని ధ్వంసం చేసింది. ఇప్పటికి కూడా హిందూ సమాజం కళ్ళు తెరవకపోతే మరి మనం కుంభకర్ణుడితో నిద్రలో పోటీ పడుతున్నామా లేదా మనం కోమాలు ఉన్నామా అన్నది మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు దేవాలయాల మీద డైరెక్ట్ అటాక్ అనేది మనోభావాల మీద అటాక్, దేవాలయం మీద అటాక్ కాదు. మన అస్తిత్వానికి కారణమైనది మన ఆలయం, ఆ ఆలయం మీద అటాక్ అనేది డైరెక్ట్. నేలమాలిగల సంపద
పాస్ట్ అయిపోయింది. దేవాలయ భూములు కబ్జా చేయడం అదైపోయింది. ఇప్పుడు డైరెక్ట్ గుడి మీదకి వచ్చింది. ఆ తర్వాత ఇంటి మీదకి వస్తుంది. అప్పటికన్నా మేలుకుంటారో హిందూ మేలుకోడో చూడాలి. సో ఇప్పటికీ వాళ్ళు అదే విశ్వాసంలో ఉన్నారనుకుంటారా? అంటే టెంపుల్స్లో ఉన్న ఆస్తుల్ని దోచుకోవడమే కాకుండా ఆ గుడిలో ఉన్న విగ్రహాలని కూడా ధ్వంసం చేస్తేనే వాళ్ళకి విముక్తి, అక్కడ అల్లా వాళ్ళని దగ్గర తీసుకుంటాడు అనే దాంట్లో. అది డెజర్ట్ రిలీజియన్ కోర్ ఫిలాసఫీ అండి. ఇప్పుడు క్రిస్టియానిటీలో బైబిల్లో ఒకటి ఉంటుంది, మేనిఫెస్ట్ డెస్టినీ అని. మేనిఫెస్ట్ డెస్టినీ ప్రకారంగా బ్రౌన్ స్కిన్ ఉన్నవాళ్ళు, అంటే నాన్ క్రిస్టియన్స్, నాన్ వైట్స్, అంటే వైట్ కాని వాళ్ళు ఏ దేవుణ్ణి అయితే నమ్ముతారో ఆ మత విశ్వాసాన్ని, ఆ మత పద్ధతిని నాశనం చేయాలి. అందుకే గోవాలో ఇందాక నేను చెప్పినట్టుగా తులసి కోట తీసేసి అక్కడ సిల్వ పెట్టడం. అది ఇస్లాం ఫిలాసఫీ కూడా అంతే. అందుకనే రామజన్మభూమిని ఆ ఆలయాన్ని దౌర్జన్యం చేసి కూల్చేసిండ్రు. కాశీ విశ్వనాథ ఆలయంలో మీరు జ్ఞానవపి మసీద్ చూడండి. మసీదు పైన మొత్తం కూడా నాట్యం చేస్తున్న అమ్మాయిలు, కమలం పువ్వులు, ఏనుగులు, ఇవన్నీ ఎందుకున్నాయి జ్ఞానవపి మసీద్ మీద? మసీద్ మీద అసలు అట్లాంటివి ఉండొద్దు. ఇస్లాం ప్రకారంగా అది హరాం. కానీ ఆ చోట ఎందుకున్నాయి? ఎందుకంటే కింద ఉన్నది ఆలయం. ఔరంగజేబు దౌర్జన్యం చేసి లోపల ఉన్న శివాలయాన్ని కూల్చేసి దాన్ని మసీద్ చేసుకున్నాం. అసలు అది హరాం. యాజ్ పర్ ఖురాన్ అక్కడ ఎలాంటి నమాజ్ కూడా చేయకూడదు. కానీ మళ్ళీ ఇందులో వర్షిప్ యాక్ట్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది. ఆ ల్యాండ్ని హరామ్గా రిలీజియస్ వాటిని యూజ్ చేయకుండా కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇట్లాంటి సూపర్ పవర్స్ని ఇదర్ మిషనరీస్కి కానీ వక్ఫ్కి కానీ కట్టబెట్టింది ఎవరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఆల్సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అంటే అసలు టెంపుల్స్ గురించి మనకి ఎందుకులే అనుకున్న ప్రస్తుతం ఉన్న సొసైటీలో మీరు ఎంతో అవేర్నెస్ తెచ్చారని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. ఆర్బీసీ ప్రేక్షకులందరికీ కూడా జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, ఒక్క స్టెప్ అనేది మనము సొసైటీలో ఉంటూ మనం యాక్షన్ తీసుకోవాలి తప్ప గవర్నమెంట్స్ ఎంత ముందడుగు వేసినా కానీ అది పాలిటిక్స్ పరంగా చర్చనీయాంశమే అవుతుంది తప్ప ముందడుగు అయితే పడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన బాధ్యతగా స్వీకరించి ఒక ముందడుగు వేయాలి. థ్యాంక్ యూ సో మచ్.